మనకు వారి జీవిత చరిత్రలో కనిపిస్తాయి. రమణ మహర్షి జీవిత చరిత్రలో నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ఆయన జ్ఞాన మార్గం అంటే డ్రైగా ఉంటుంది, రుచి పచ్చి లేకుండా రసం ఉండాలి, భక్తి రసం ఉండాలి. నాకు భక్తి రసం అంటే చాలా ఇష్టం. భక్తి రసం లేకుండా ఉంటే నేను చదవలేదని చాలా కాలం ఆయన పుస్తకాలు చదవలేదు. చివరికి చదువుతూ ఉంటే ఎంత భావం ఉన్నది అందులో. అలాగే అన్నమాచార్య వారు పాడినట్టుగా భావములోన బాహ్యములోన గోవింద గోవింద అని ఉంది. బాహ్యములోన భావములో అంటే బయటకి అనడమే కాకుండా లోపల భావంలో కూడా భగవత్ స్మరణ జరగాలి. అలా జరగాలి అంటే మనము నిత్యము పారాయణం కూడా చేయాలి. ఊరికే స్తోత్ర పారాయణమే కాకుండా మహనీయుల చరిత్రలు ఏదైనా సరే, రాముల వారి చరిత్ర కానీ, శ్రీకృష్ణుల వారి చరిత్ర కానీ, సాయినాథుల చరిత్ర కానీ, ఎవరి చరిత్ర అయినా మనం లీనమై చదువుతూ ఉంటే ఏమవుతుందంటే అందులో పాకం లోపల మనం పంచదార వేసి నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్ళలో కలిసిపోయిన తర్వాత అది పాకంగా మారిన తర్వాత ఎలా అయితే పంచదార కనపడదు అలాగే మన మనస్సు కనపడకుండా ఆ భగవత్ లీల ప్రవాహం అనే పాకంలో మనం కలిసిపోతాం. అందులో కలిసిపోతే మన పాకం ఆ పాకం ఒకటే కర్మ పరిపాకం అయిపోతుంది. మన కర్మ వేరు, భగవంతుడి కర్మ వేరు అని ఉండదు. అందుకని ఆ రాక్షసుల్ని ఇలా చంపాడు, ఆ చక్రాసురుని ఎలా చంపాడు. శ్రీకృష్ణుడు అంత దురదృష్టంతో ఎవరైనా ఉన్నాడు అసలు కష్టపడి. అష్టమి నాడు పుట్టగానే చంపడానికి రెడీగా ఉన్నాడు. అర్ధరాత్రి తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సి వచ్చింది. తల్లిపాలు తాగే యోగ్యం లేకుండా పోయింది పాపం. అందుకని భగవంతుడికి ఎందుకయ్యా ఆయన మాటలు కీర్తించేవాడంటే, ఆయనను స్మరించేవాడంటే ఎందుకు ఇష్టము? నువ్వు ఏ భావంతో యద్భావం తద్భవతి. ఏ విధంగా నన్ను వాడు ఆరాధిస్తే వాళ్ళని ఆ విధంగానే ఆమోదిస్తానని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒక శ్లోకం ఏదో ఉన్నారు. ఎందుకు? భగవంతుడికి తల్లిదండ్రులు లేనివాడు, భగవంతుడు అనాథ. మన్నించాలి నన్ను ఈ మాట చెప్తున్నందుకు. నాకు అనిపించింది, నేను ఎక్కడ ఎవరో అన్నది చదివింది కాదు. ఆయనకి తల్లిదండ్రులు లేడు, ఆయనే కదా, ఆయన నుంచే బ్రహ్మ పుట్టాడు బొట్టులోంచి. ఆయన ఎక్కడి నుంచి పుట్టలేదు, ఆయన ఒక్కడే ఉంటాడు ముందు. అన్నీ ఇవే చెప్తున్నాయి వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ. భగవంతుడు అనేటువంటి వాడికి తల్లిదండ్రులు లేరు. కాబట్టి ఆ తల్లిదండ్రుల యొక్క ప్రేమ, ఆ తనయుల యొక్క ప్రేమ, ఇలాంటి ప్రేమ భక్తి అనేటువంటి భావానికి ఆయన బద్ధుడైపోతాడు. అత్యంత శక్తివంతుడైనా కానీ అలాగే వెంకటేశ్వర స్వామి బహుళాదేవికి ఎలాగైతే ఆయన ప్రేమకు బద్ధుడై ఆమె దగ్గర ఆవిడ అన్నం తినిపించి ఆవిడ దెబ్బ తగిలితే కట్టుకట్టి సొంత బిడ్డలాగా ఆవిడ చూసిందో, యశోదమ్మ శ్రీకృష్ణుని ఎంత ముద్దుగా పెంచి అల్లార ముద్దుగా అన్ని చేసిందో, అలాంటి ప్రేమకి అలాంటి దానికి ఎంతో బద్ధుడైపోతారు. భగవంతుడు అంత శక్తివంతుడు. ఇంకోడు హనుమంతుడిని పట్టుకుని కట్టగలరు. ఎవరైనా బ్రహ్మాస్త్రం వేసి తాళతో కడితే ఆయన సైలెంట్గా కోరుకున్నాడు. ఎందుకంటే ఈ వెధవ రావణాసుడు ఎలా చూద్దాం కట్టి ఎవరో బంధించలేరు. ఒకే విధంగా అత్యంత శక్తివంతుడిని కూడా మనం లవకుశ సినిమా ఎవరైనా చూస్తుంటే, లవకుశ సినిమా చూసారా? లాస్ట్లో లవకుశులు రాముడితో యుద్ధం చేయడానికి రాముడి దగ్గరికి వెళ్తే హనుమంతుడు వస్తుంటే మధ్యలో పిల్లగాళ్ళందరూ ఉంటారు ఆశ్రమంలో. అప్పుడు వీళ్ళు సైగలు చేస్తారు. ఆంజనేయ స్వామిని డైవర్ట్ చేయడానికి ఓ శ్రీరామ అని వాళ్ళు భజన మొదలు పెడతారు. పెడితే హనుమంతుడు రాముడి యొక్క భజనలో వెళ్ళి అటు వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు. రాముడు ఒక్కడిని విడిగా తీసుకెళ్ళి యుద్ధం చేయాలి, హనుమంతుడు వస్తే తట్టుకోలేదని చెప్పి. అలాగా ఆంజనేయ స్వామిని బంధించడం కానీ, ఆయన లొంగదీసుకోవడం కానీ, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ ఇంపాసిబుల్ అన్నమాట. ఒకటే మార్గం, రామ 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 అని. ఎలా అంటే బిడ్డకి గుక్క బట్టి గుక్కే ఏడుస్తుంటే వాడి గుక్క ఎక్కడి నుంచి వస్తుంది? ఏడుపు బొడ్డు కింద నుంచి వస్తుంది, వాడికి గొంతులోంచి రాదు. కంఠంలోంచి వస్తే అది పైన లిప్ సర్వీస్ అంటారు, పెదాల నుంచి వస్తుంది. ఒక్కోసారి కొంతమంది కంఠం నుంచి వస్తుంది, కొంతమంది కడుపులోంచి వస్తుంది, కొంతమంది లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి బాధ కలిగితే చంటి పిల్లవాడు అమ్మా అని ఎలా పిలుస్తాడో, గజేంద్రుడు మోక్షం మొసలు పట్టుకున్నప్పుడు ఎలా పిలిచాడో, సిరిగిని చెప్పాడు. ఇక్కడ చక్రాలన్నీ వదిలేస్తాడట, లక్ష్మీదేవి చెప్పట, ఉన్న బలానే వస్తాడట భగవంతుడు.
పవిత్రతతోటి లోపల భక్తి భావంతో బిడ్డ పిలిస్తే తల్లి ఎలా పలుకుతుందో అలాంటి భక్తిభావం మనకి రావాలి అంటే ఎలా వస్తుంది? వీడు ఎంత గొప్పవాడో ఈ భగవంతుడు అనేకుండా ఆయన లీలలు చదువుతుంటే మన కళ్ళమని నీళ్లు కారి మనలో భావోద్రేకం కలిగి అటువంటి సప్తవిధమైనటువంటి అష్టవిధమైనటువంటి సాత్విక భావాలు కలిగి ఒంట్లో మన నవనాడులు పరిశుద్ధమవుతాయి. అటువంటి భక్తి భావం వల్ల ఏమవుతుందంటే లోపల ఎంతటి పాయిజన్ ఉన్నా కానీ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎటువంటి విష పదార్థం వేసినా సరే, ప్రహ్లాదుడికి విషం పెట్టారు, శరీరం నల్లగా పైనుంచి బారేశారు. భూదేవిట పైన కొండల మీద నుంచి బారేస్తే భూదేవి పట్టుకుంది. అయ్యో ఈయన విష్ణుమూర్తి నా భర్త యొక్క భక్తుడు పాదదాసుడు, మాట్లాడడం కష్టంగా అని భూదేవి అంత ప్రేమతో అలా పట్టుకుంటుంది. నిన్న తులసీదాస్ గారు కథ చెప్పినప్పుడు 5.5 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు అనాథ ఈ రోడ్ల మీద ఆయన ఇంటింటికి తిరుగుతూ ఉంటే పార్వతీదేవి పాపం అమాయకుడైన వాడు వీడి మీద భక్తాగ్రేసురుడు కదా ఆయన. తర్వాత ఆవిడ బ్రాహ్మణ స్త్రీగా వేషం వేసుకుని వచ్చి రోజు ఆయనకి అన్నం తినిపించేది. అలాంటి అదృష్టం ఎవరికి వస్తుందని? అందుకని నిన్ను పోషించే వాడి బాధ్యత నారాయణుడే సర్వము అని నమ్మిన ప్రహ్లాదునికి ఏనుగులతో తొక్కించి కొండల మీద పాడేసి సముద్రంలో పాడేసి ఏది చేస్తే కూడా అలా రక్షణ అలా ఏమీ చేయలేకుంటారు. చివరికి నరసింహావతారం వచ్చాక విపరీతమైన ఆయన కోపం ఆగదు. ఉగ్రస్వరూపి ఇన్ని బాధలు వీడిని పెట్టాడని చెప్పి ఆ ఉగ్రం వాడిని చీల్చి చండాడి చంపిన తర్వాత పేగులు మెళ్ళ వేసుకున్నా ఆయనకి శాంతించలేదు. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తే ఇంకా ఉగ్రం. దేవతలు బ్రహ్మ విష్ణు శివుడు వీళ్ళందరూ దగ్గరికి వెళ్ళినా కానీ ఎవడో భయపడే గర్జిస్తూనే ఉన్నట్టు ఆయన అని చెప్పి వీళ్ళందరూ గమనించాడు. ఈ అవతారం రావడానికి బుడతడే కారణం, ఈ బుడతని ముందు దోయంటారా అని చెప్పి ఫస్ట్ నీ వల్లే స్వామి ఉగ్రం వచ్చాడు కాబట్టి కంట్రోల్ చేసిన గుర్తు వచ్చినప్పటికీ ఆయనకు భయం ఎందుకు ఉంటుంది? భక్తి ఉన్న చోట భయం ఉండదు. నమ్మకంతో ప్రార్థిస్తే అనుమానంతో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నమ్మకంతో ప్రార్థిస్తే అనుమానంతో ఎదురు చూడక్కర్లేదు. మంచి ఎవరో చెప్పారు. అలాగా ఆయనకు భయం ఎక్కడ ఉంటుంది? భక్తి ఉన్న చోట భయం ఉండదు. కరుణా సముద్ర నారాయణ అని చెప్పి ఆయన దగ్గరికి కీర్తన అందుకోగానే విపరీతంగా శాంతించేశాడు. ఎక్కడ ఉగ్రం శాంతించేసి ప్రహ్లాదం తీసుకొని ఆయన దగ్గర తీసుకొని ఒళ్ళో పవరించుకొని ఒళ్ళ కూర్చోబెట్టుకున్నాడు. శాంతించాడు భగవంతుడు. అలాగా ఆయన ప్రేమకి మాత్రమే బద్ధుడు. ఎందుకంటే ఆయనను ప్రేమించడానికి తన అనేవాళ్ళు ఎవరు లేరు భగవంతుడు అని నాకు అర్థమైన నిర్వచనం అది. ఎందుకంటే మొదట్లో ఆయన ఒక్కడే ఉన్నాడు, తర్వాత ఆయన అందరినీ సృష్టించాడు. భగవంతుడు తల్లి తండ్రి ఎవరు లేరు. అందుకని ఎవరు భక్తితో నారద మహర్షి చెప్పాడు, ఆయన నారాయణుడు ఎక్కడున్నాడే అంటే వాడు విష్ణుమూర్తి వైకుంఠంలో లేడు, దేవాలయాల్లో లేడు, ఎక్కడా లేడు. ఎక్కడున్నాడే అంటే ఎక్కడ ఆయన భక్తితో నామం స్మరణిస్తూ ఉంటే అక్కడ ఆయన ఉన్నాడు అని చెప్పాడు. అందుకని ఈ కలియుగంలో స్మరణ చేసినప్పుడు కూడా భావములోన బాహ్యములోన గోవింద గోవింద అన్నదే అన్నాడు. బాహ్యంలోనే కాకుండా భావంలో కూడా అనాలి అంటే పారాయణ చేయాలి. పారాయణ చేస్తే మనసు ఆ స్టోరీ ఆ సినిమా మీద లగ్నం అవుతుంది. ఎందుకంటే మనకి జపధ్యానాలు చేసినా కానీ అంతా ఏంటి సమాధి స్థితి కలిగేటువంటి తపశక్తి మన దగ్గర ఉండదు, కలిగి ఉంటుంది. అందుకని చాలా అద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తున్నారు మీరందరూ కూడా. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా నాకెంతో ఆత్మన్యూనతాభావం కలుగుతాయి. బాబు వీళ్ళందరూ ఇంత సర్వీస్ చేస్తున్నారు, నేనేమో కడవగా పోయి కుర్చీలో కూర్చుని వీళ్ళందరి చేత సర్వీస్ చేయించుకోవాలంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళని చూస్తే నాకు ఇంకా తక్కువ అని మనం ఏం చేయట్లేదు అనేటువంటి భావన కలుగుతుంది. అలాంటి మంచి
సర్వీస్ మీరందరూ చేస్తున్నారు. చేసే అవకాశం భగవంతుడు మీకు ఇచ్చాడు. అది మనుష్యాణం సహస్రేషు అని భగవంతుడు గీతలో చెప్పాడు. సహస్రం అంటే 1000 అని కాదు, వేల మందిలో ఒకడికి ఎవడికో ఆ మంచి ఆలోచన కలుగుతుందిట చెయ్యాలి అనేటువంటి. అందులో మళ్ళీ ఎవడో ఒకడు దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఆ పట్టుకున్నవాడు వదలకుండా పట్టుకోవాలి. అది అందుకని ఎవరికైతే సద్గురువు లభిస్తాడో ఆ సద్గురువు అనేటువంటి వాడు త్రిమూర్తుల కంటే కూడా అతీతమైనటువంటి వాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ శిష్యుడిని వదలకుండా ఉంటాడు. కానీ శిష్యుడు ఏంటంటే గురువుగారే చెప్పారు, ఇవాళ వ్యాసవాణిలో రాసింది. నేను మార్గం చెప్పడం వరకే ఏదో చెప్పారు. ఏం చెప్పారు ఇవాళ వ్యాసవాణిలో? నా పని ఏంటి అంటే ఇది మీరు చేయాల్సిన పని అని చెప్పడం, మిగతా పనులు మీరు చేయాల్సిన పని అది అని ఒక చదవండి. మళ్ళీ చదవండి. మార్గాన్ని చూపించడం, మిమ్మల్ని ఇక్కడి వరకు రప్పించడం వరకే నా డ్యూటీ. మిగతా చేయవలసిన కార్యక్రమం మీ డ్యూటీ. శ్రీకృష్ణుడు కూడా పాండవులను తీసుకెళ్ళి భీష్ముడి దగ్గరికి పట్టుకెళ్ళాడు, ధర్మాలు వినండి రాదు. ఆ భీష్ముడు కౌరవులు క్యాండిడేట్స్ వీళ్ళు అపోజిషన్ పార్టీ వాడు అమ్మయ్య వాడు చచ్చిపోతున్నాడు హ్యాపీగా అని అనుకుని వీళ్ళు ఆనందించకుండా భీష్ముడు ఎంత గొప్పవాడో, భీష్ముడు ధర్మాలు అత్యంత వినిపించాలంటే లాస్ట్లో విశ్వదాసనామం చెప్పిస్తారు వాళ్ళకి. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, వాళ్ళ చేతి చెప్పించాడు. చెప్పించడం వరకే ఆయన వంతు, చేయడం మన వంతు. గురువుగారు విశ్వసహస్రనామం అని చెప్పారు, అది చేయడం మన వంతు. విశ్వం అని ఒక స్టోరీ ఇదొకటి చెప్పాను. రామానుజాచార్యుల వారి శిష్యుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఒకసారి శ్రీరంగంలో టెంపుల్లో ప్రసాదం పెడుతూ ఉంటారు అందరికీ ఫ్రీగా. వీడు వెళ్ళి కొంచెం ఎక్కువ ప్రసాదం ఇవ్వండి అని దెబ్బలాడుతుంటాడు. నాకు 5-6 పిల్లలు ఉన్నారు, నాకు సంపాదన లేదు, వాళ్ళందరినీ పోషించాలి, ప్రసాదం మీదే బతుకుతున్నారు. వీళ్ళేమో నీ ఒక్కడికి అంత ప్రసాదం పెడితే మిగతా వాళ్ళకి మిగలదు కదా అని పోట్లాడుతుంటారు అక్కడ ఉండేటువంటి పూజలు. ఇది రోజు తతంగం. ఒక రోజు రామానుజాచార్యులు వారు ఇక్కడ ఏదో గొడవ జరుగుతుంటే వచ్చి చూస్తారు. ఏంట్రా నీ పరిస్థితి, నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఇలా బ్రాహ్మణుడు చెప్తాడు, అయ్యా పేద బ్రాహ్మణుడిని, నాకు వేరే ఏమీ లేదు, ఉపాధి లేదు, ఏమి లేదు, వ్యాయవారం చేసుకున్నా గడవదు, వీడిచ్చే ప్రసాదంతోనే నా కుటుంబం మొత్తం పోషించుకుంటున్నాను, ఎక్కువ ప్రసాదం పెట్టమంటే పెట్టడం లేదు అంటే నువ్వు ఏదైనా వచ్చి మంత్రాలు చదివి ఏదైనా చేయొచ్చు కదా, ఇక్కడ డబ్బులు ఇస్తారు కదా, నాకేం మంత్రాలు రావు, నీకేమొచ్చురా అంటే విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణువు అనే మాత్రమే వచ్చు అంటాడు. సరే నువ్వు విశ్వమనో విష్ణువనో విశ్వం అనే దాన్ని రోజు జపం చేస్తూ ఉంటావు ఇంటి దగ్గర, నీకు ప్రసాదం భగవంతుడు ఏర్పాటు చేస్తాడు పోవాడు అనేటప్పటికీ ఆ విశ్వం అని సర్వత్రా భగవంతుడే నిండి ఉన్నాడు అనే భావన చేస్తూ ఆ విశ్వం విష్ణు వషట్కార్యంలో విశ్వం అనే నామాన్ని జపిస్తూ ఉంటే రోజు ఒక బ్రాహ్మణ పిల్లవాడు పెరిగేసుకుని చిన్న పిల్లవాడు క్యారేజీలో, అయ్యా రామానుజాచార్యుల వారు మీకు ప్రసాదం పంపించారు, అని భగవంతుడే ప్రసాదం పంపిస్తాడు. సరే ఈ కొద్ది రోజులు ఈ బ్రాహ్మడు ప్రసాదానికి రావట్లేదు. రాకపోతే ఏంటి వీడు రావట్లేదు, కానీ ఇక్కడ ప్రసాదం ఏమో తగ్గుతుంది. కొంత క్వాంటిటీ బాగానే వండి నైవేద్యం పెట్టి అందరికి ఇద్దామంటే తగ్గిపోతుంది. వీడు దొంగతనంగా ఎక్కడి నుంచి అయినా ప్రసాదం దొంగతనం చేస్తున్నాడా, వీడు ఎక్కడున్నాడు ఎంక్వైరీ చేయమని కొంతమందిని పంపిస్తే ఆయన అక్కడ లేడంటే ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్తాడు. సరే రామానుజుల వారికి విషయం చెప్తారు. చెప్తే ఆయన సరే చూద్దాం దాని సంగతి ఏంటో అనుకుంటారు. ఒకసారి ఆయన తుంగభద్ర నది దాటి వెళ్ళటానికి ప్రయాణం అయ్యి అక్కడికి వెళ్తే ఆ బ్రాహ్మణులు ఒకసారి ఆయన స్వామివారు వస్తున్నారని చూసి నమస్కారం పెట్టి పరిగెత్తుకుంటూ వస్తారు. అయా స్వామి నన్ను గుర్తుపట్టారా అంటాడు. ఎవడరా నువ్వు అని చెప్తే, అదే మీరు చెప్పారు కదా స్వామి, ఆ విశ్వం అనేటువంటి మంత్రాన్ని నేను జపిస్తున్నాను, మీరు రోజు ప్రసాదం పంపిస్తున్నారు కదా, దాంతో నా కుటుంబం మొత్తం బతుకుతున్నాను చెప్తాను. నేను ప్రసాదం పంపిస్తున్నాను
ఆయన ఆశ్చర్యపోయి భగవంతుడే నీకు ప్రసాదం పంపిస్తున్నాడు అని చెప్తాడు. అలాగే అనన్యాశ్చింతయంతో మారు అన్నట్టుగా నిజంగా అనన్యంగా ఆయననే చింతిస్తూ ఉండేవాడిని పోషించే బాధ్యత నాది అని అన్నాడు కదా. ఎందుకంటే మనస్సుకి ఒక లక్షణం ఉంది, మ్యాగ్నెట్ లాంటిది. దేని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తామో వాటిని ఆకర్షిస్తూ ఉంటుంది. చాలామందికి తెలియదు ఇంత శక్తి మనస్సుకి ఉంది అని, సంకల్ప శక్తి. ఇప్పుడు చాలామంది సక్సెస్ ఎలా అవ్వాలి జీవితంలో అని దాని గురించి చాలా పుస్తకాలు రాశారు. వాటన్నిటిలో మీరు మనసులో పదే పదే దేన్ని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారో అవి మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఆ మనసుకి అలాంటి ఆకర్షణ ఉంది అన్నమాట. అందుకని చాలా మందికి ప్రాబ్లం తెలియదు ఏంటంటే, ఎంతోమంది కష్టాల్లో ఉండేవాళ్ళు అయ్యో నాకు ఈ కష్టము, అయ్యో నాకు అది లేదు, అయ్యో అని ఎప్పుడు చూసినా అయ్యో అయ్యో అంటుంటారు. అందుకని వాడు అయ్యో అయ్యో అని గోతులోనే పడుతూనే ఉంటాడు, ఇంకా గొయ్యి తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు కష్టాల గురించి. ఆహా ఈరోజు భగవంతుడు నాకు ఏర్పాటు చేశాడు, నాకు నేను ఊపిరి ఆడడానికి భగవంతుడు మా చేతిలో లేదు. ఊపిరి ఆడడం గురుగారు చెప్పినట్టుగా ఊపిరి ఆడడం అదృష్టవశాత్తు ఊపిరి ఆడే పని భగవంతుడు మీ చేతిలో పెట్టలేదు. ఎప్పుడైనా మర్చిపోతే మీరు టపీమని తెచ్చేవాడు అన్నారు. గుండె కొట్టుకోవడం మీ చేతిలో పెట్టలేదు, అది మర్చిపోయాను తాను ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టుగా. అలాగా మనం దేని గురించి తీవ్రంగా ఎక్కువ కష్టాల్లో ఉన్నాడు, అయ్యో ఇంకా నాకు కష్టం, ఇంకా ఏడుస్తుంది, ఇంకా దరిద్రమో 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 అంటే ఆ దరిద్రమే వస్తూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా అబండెన్స్ థింకింగ్ అని, హ్యాపీనెస్ థింకింగ్ అని కొత్తగా సైకాలజీలో, పాజిటివ్ సైకాలజీలో చెప్తూ ఉంటారు. అందుకని ఎవడో విపరీతమైన కష్టాల్లో ఉంటే, ఇంగ్లీష్ పుస్తకాల్లో చదివానండి, చాలా సాహిత్యం ఉంది దాంట్లో. చదివితే వాడేమంటే నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయంటే, నేను ఎవడో నాకు కాళ్ళకి చెప్పులు కూడా లేవు అంటే నువ్వు వెళ్ళి ఇంకొకటికి ఎవరికైనా సర్వీస్ చేయండి. ఒకసారి ఒక రోజు వెళ్తుంటే ఎవడో కాళ్ళు కూడా లేకుండా ఒక చిన్న చక్రాలు దాని మీద తోసుకుంటూ వెళ్ళేవాడిని చూసా, ఆహా నాకు కాళ్ళు ఉన్నాయి కదా, నేను అదృష్టం అంటుండే అనుకుంటాను. అలాగే ఎదుటి వాడికి సాయం చేస్తూ ఉంటే వాడి కష్టం వాడికి గుర్తు రాకుండా ఉండి వాళ్ళు మార్పు కలిగి వాడు పాజిటివ్గా ఆలోచించడం వల్ల వాడి కష్టాలు తగ్గినాయి అని చెప్పి చాలా ఇటువంటి ఇన్సిడెంట్స్ రాశారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మనం మనసు తీవ్రంగా దేని గురించి ఆలోచన చేస్తామో, వాడు విధవా వీడు విధవా, ఈయనేమో ఏలూరులో చేస్తున్నాడు, ఆయన రాజమండ్రిలో కూడా ఏదో సరిగా చేయట్లేదు, ఇక్కడ తాడేపల్లి కూడా ఎవడో ఏదో చేస్తున్నాడు, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటుంటే ఏమంటే అక్కడే తిరుగుతూ ఉంటుంది మైండ్. అవే అట్రాక్ట్ చేస్తుంది, లాగుతూ ఉంటుంది. ఎవడో లారీలో ఈ ఏమంటారు వీటిని క్రాబ్స్ని తెలుగులో ఏమంటారు, పీతలు పట్టుకొని ఒక చిన్న గిన్నెలో పడేసుకుని పడగెళ్తున్నాడు. ఎవడో అంత చిన్న గిన్నెలో పెట్టావు అవి అందులోంచి తప్పించుకుంటాయి కదా అంటే, లేదు ఒక పీత ఎక్కడానికి ట్రై చేస్తుంటే ఇంకొక పీత దాని కిందకి లాగుతుంటుంది. ఎందుకురా అంటే ఇండియన్ పీతలు అండి అని చెప్పాడు ఒక తమాషాకి. ఎందుకంటే ఒకటి బయటికి రాకుండా ఇంకోటి కిందకి లాగుతుంటాడు. అలాగా మనం నలుగురు ఉద్ధరింపబడాలని సద్గురువు సంకల్పిస్తే వాడెవడో ఇంకా వీడు విధవా వాడు విధవా అని మనం ప్రచారం మొదలుపెట్టాం. సత్ప్రచారం చేయండి రా, పుస్తకాలు ప్రచారం చేయండి రా, ధర్మ ప్రచారం చేయండి రా అంటే దాని ముందు చేరుస్తాము. అధర్మ ప్రచారం చేస్తాం. ధర్మ ప్రచారం చేయమంటే నువ్వు ధర్మ ప్రచారం చేయలేవు బాబు, నేను చేయలేను, నమస్కారం ఊరుకోలేదు. అధర్మ ప్రచారం ఎందుకు చేస్తున్నావు? వాడి సంగతి నీకెందుకు? తప్పులెన్ను వారు తమ తప్పులేరు. అందువల్ల ఫస్ట్ మానుకోవాల్సింది ఏంటంటే, ఎదుటివాడు దుర్మార్గుడైనా సరే వాడిని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది భగవంతుడు రెస్పాన్సిబిలిటీ. వాడి తప్పులు వీడి తప్పులు రాసే రెస్పాన్సిబిలిటీ చిత్రగుప్తులు వాడిది. ఈ రెండు మనం కాదని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన చిత్రగుప్తులం కాదు, మనం భగవంతుడు కాదు, మనం భగవదవతారం అంతకంటే కాదు, సద్గురువులను కూడా కాదు. ఎవరో వచ్చి నమస్కారం నేను నామం దిట్టంగా పెట్టాం కదా అని చెప్పి నమస్కారం పెట్టంగానే మనం ఓహో అనుకొని పంకక వాసుదేవులాగా ఆశీర్వదించామా తప్పేమంటాం చేసి వల్ల పడినట్టుగా. అందువల్ల ఎప్పుడు కూడా మీ సంగతి మీరు చూసుకోండి అయ్యా చాలు, అదర్వాడి సంగతి మీకు అనవసరం. ఉద్ధరైన ఆత్మనామం ఎవరిని వాడు ఉద్ధరించుకుంటే లోకం ఆటోమేటిక్గా స్వచ్ఛ భారత్, ఈ ఇంట్లో చెత్త చెదారం లేకుండా చూసుకుంటే దేశం అంతా బాగుపడుతుంది.
అది మోడీ గారు కూడా చెప్పారు. అలాగా మన సంగతి మనం చూసుకోవడము, మనం చేసుకోవడం, ధ్యానం సక్రమంగా కుదరాలి అంటే అది ఒకే విషయం మీద మనసు లగ్నం అవ్వాలి. భగవంతుడి మీద చింతిస్తూ ఉంటే ఆ భగవత్ శక్తి మనకి అట్రాక్ట్ అయ్యి మనసుకి ఏది ఎక్కువ ఆలోచిస్తుంటే కష్టాలు వచ్చినప్పుడు కష్టం గురించి ఆలోచించకూడదు. ఇస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాం, ఇంకా దొంగలు వచ్చి ఎత్తుకుపోవాలి, నా పర్సు దొబ్బేశాడు ఇంకొక 1,00,000 ఎత్తుకుపోవాలి అనుకోకూడదు. భగవంతుడు తీసుకున్నాడు, ఆయన కావాలని వీడికి ఏదో పెద్ద కర్మ ఉండబట్టి దాన్ని పోగొట్టడానికి అది పోయింది, అంత దరిద్రం వదిలిపోయింది. ఆడ ఎవడు పట్టుకుపోయాడో వాడికి సాష్టాంగ నమస్కారం రోజు పొద్దున్న లేచి, నాయన నా యొక్క కర్మ సంచితాన్ని నువ్వు తీసుకెళ్ళిపోయావు, నాకెంతో మేలు చేసావు అని చెప్పి గురువుగారే చెప్పారు. ఉప్పు బస్తా వేసుకొని మోసుకుంటూ నీళ్ళలోంచి నడుస్తూ ఉంటే ఉప్పు అంతా కరిగిపోయి బయటకు వచ్చేటప్పుడు ఈ ఖాళీ బస్తా ఎలా ఉంటుందో అలాగే ఈ నది అంటే ఈ నిస్వార్థ సేవ నదిలో నడవడం వల్ల ఉప్పు బస్తా లాంటి నీ యొక్క కర్మ క్షయం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు స్వచ్ఛంగా వస్తావు. నిజమే, నిస్వార్థ సేవ చేసాం, బాగానే ఉంది, యజ్ఞంలో చాలా సర్వీస్ చేసాం, వచ్చి మళ్ళీ 2 బస్తాలు, ఒక బస్తా కరిగిపోతే 2 బస్తాలు పోగు చేసుకుంటూ ఉంటాయి. ఎలా తీరేది కాదు. ఒక బస్తా మనం పోగొట్టుకొని 2 బస్తాలు మనం ఇంకా సంపాదిస్తున్నాం చెడుకొని మనం దాన్ని మానుకోవాలి. అప్పుడు చేసి ప్రయోజనం లేదు. పైగా ఏంటంటే ఇలాంటి క్షేత్రాల్లో కానీ ఇలాంటి ఆచార్య కార్యక్రమాల్లో కానీ ఆ ధర్మ ప్రచారం కాకుండా అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఇంకా ఎక్కువ చెడుకర్మ పోగు చేసుకుంటాం మామూలుగా. ఎందుకంటే జగత్తు శ్రేయస్సు కోసం ఇవన్నీ ఏర్పాటయ్యాయి. ఈ శ్రేయస్సుని కలుషితం చేసిన వాడు కొన్ని వేల మందికి మంచి జరగాల్సింది పాడు చేసినటువంటి పాపం మనకి దక్కుతుంది. కాబట్టి మంచి ఎలా అయితే 1000 రెట్లు వృద్ధి చెందుతుందో చెడు చేసినా కానీ ఇక్కడ అది కూడా 1000 రెట్లు వృద్ధి చెంది మన మీదకు వస్తుంది. కాబట్టి మనకి నమ్మకం లేదు అంటే దండం పెట్టుకుని దూరంగా వెళ్ళిపోవడం బెటర్. నమ్మకం ఉంది, సిన్సియర్గా ప్రార్థన చేయండి, చదవండి. ఆ మనసులో ఆ లీలలన్నింటినీ ధ్యానిస్తూ ఉంటే ఆ వాటితోనే మెడిటేషన్ లాగా జరుగుతుంది. అందువల్ల ఇది మంచి అవకాశము. ఇలాంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో నిత్యం రోజుకు ఒక్కసారైనా రామనామ సంకీర్తన కానీ రాముల వారికి సంబంధించింది కానీ ఏదో ఒకటి చదవడం, ఏదో ఒకటి చేయడం చేస్తూ ఉంటే ఏదన్నా ఒకటి రాముల వారు రామ అనే 2 అక్షరాలు రా అని మా అనే లోపల ఆయన సంతతి నరక కళ్ళమని నీళ్ళు వస్తూ అక్కడ ఏదో ఒక మూల కూర్చొని రాముల వారి గురించి నువ్వు ఎన్ని లక్షల సార్లు రామాయణం చదివి వినిపించినా మళ్ళీ చదువుతుంటే అక్కడ ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటాడు. ఇంకా ఆంజనేయ స్వామి పక్కన ఇంట్లో ఇక్కడ కూర్చొని ఉంటే ఆయన దగ్గరికి దరిదాపుల్లో ఈ చుట్టుపక్కల 5-15 మంది ఈ తడుపు చుట్టుపక్కల ఎవరో దుష్టగ్రహాలు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన మనోజమం మారుతతుల్య వేగం తేడా వస్తుంది. కానీ మన మనస్సులోనే రాక్షసులు ఉన్నారు. ఇంద్రజిత్తు, మేఘనాథుడు, రావణాసుడు అందరూ కూడా లోపల ఉన్నారు. అందుకని ఈ లోపల ఉన్న రాక్షసులు చంపాలంటే రాముల వారు రావాలంటే రామనామమే రావాలి. రామనామమే రాముల వారి రూపంలో మనకు వచ్చి ఈ దశకంఠుల లోపల ఉన్నటువంటి మన అవలక్షణాలన్నింటినీ క్లీన్ చేసుకుంటే కానీ అవి చేయకపోతే మన ఆలోచనలు కూడా కర్మకి దారితీస్తుంది. చెడు కర్మ. ఆ చెడు కర్మ అంటే అప్పులు చేస్తూ పోతుంటాం. ఎంత ఆస్తి ఉన్నా కానీ కూర్చుని తింటే తరిగిపోతుంది. అప్పులు చేసుకుంటూ తింటూ పోతుంటే ఆస్తి అంతా కరిగిపోదా? అలా కరిగిపోతుంది. అందువల్ల ఇంత మంచి అవకాశం మనకి ఇచ్చారు. రాణిగారు మీరు అందరూ ఎంతో మంచిగా సేవ చేస్తున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే నాకు నేను చెప్పుకున్నట్టుగా ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే మీతో కూడా షేర్ చేసుకుంటుంటే రోజు ఉదయం లేచి పడుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు శుభ్రం చేసుకున్నట్టుగా, ప్రతిరోజు స్నానం చేసినట్టుగా, ప్రతిరోజు శరీరానికి భోజనం పెట్టినట్టుగా, ప్రతిరోజు మనస్సుకి పదే మరీ చెప్తూ ఉండాలి. అందుకే హనుమాచార్య వారు అన్ని కీర్తనలు ఎందుకు రాశారంటే ప్రతిరోజు నిత్యం ఆయనకి చెప్తూ ఉంటే భగవంతుడిని లక్షణాలన్నీ జీవితాంతం కూడా పాడినా కానీ సరిపోదు ఆయన్ని వర్ణించడం అని చెప్పి ఆయన ఒక కీర్తనలో అంటారు. అలాగా ఆయన తలుచుకోవడం. తులసీదాస్ గారి జయంతి కూడా మీరు చక్కగా జరుపుకోండి. ఇంకొక చిన్న కథ చెప్పి ముగిస్తాను. స్వామి పర్వాలేదు. చేయండి, చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది మీ అందరికీ కూడా. నెగిటివిటీ ఏదుందో అదంతా పోతుంది. రామాయణం కానీ సుందరకాండ కానీ పారాయణ, ప్రత్యేకంగా సుందరకాండ పారాయణం
ఎందువల్ల అంటే సీతాదేవికి ఎంతో శాంతనం కలిగింది. ఆ రాముడి యొక్క ముద్రిక చూసినప్పుడు ఆవిడకి ఎంత శాంతనం కలిగిందంటే ఆంజనేయ స్వామిని ఆశీర్వదిస్తారు. ఆయన చిరంజీవిగా ఉండు. ఆయన వాలానికి నిప్పు పెట్టినప్పుడు సీతాదేవి ఆందోళన చెంది అగ్నిదేవుడికి ప్రార్థన చేస్తుంది, అయ్యో ఆంజనేయుడికి ఏం కాకూడదు. ఆంజనేయ స్వామి అందులో వర్ణిస్తారు. ఆంజనేయ స్వామి ఆశ్చర్యపోతాడు. యాక్చువల్గా ఆయన వాయుపుత్రుడు, అగ్నిదేవుడు, ఆయనకి అనుమానాబంధ సంబంధం ఉంది, అవన్నీ వేరే విషయం. ఆయన అంటాడు, ఏమిటి విచిత్రంగా నాకు నిప్పు పెట్టిన కాలట్లేదు, సీతాదేవి అమ్మవారు నా గురించి ప్రార్థన చేస్తుంది కదా అనుకుంటాడు. ఆ భావం ఎంత బాగుంటుందంటే తప్పకుండా నేను చెప్తున్నాను, మీ కళ్ళమ్మని నీళ్లు కారకుండా ఉండవు. సీతామ్మవారి యొక్క కష్టాలు మన జీవితంలో రాముల వారు, శ్రీరామచంద్రమూర్తి, సీతామాత పడిన కష్టాలు మనం ఎవరూ పడలేదు. శ్రీకృష్ణ పరమాత్మ పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదు జీవితంలో. అంతేగాని ఆయన వాళ్ళు అవతార పురుషులైనప్పటికీ వాళ్ళు ఎందుకు అలా జీవించారంటే వాళ్ళ జీవితంలో కష్టాలని ఎలా ఎదుర్కొని నిలబడి చెడుని ఎలా అంతం చేశారో మనకి ఆదర్శంగా నిలిపి మనకి చెప్పడానికే వాళ్ళ జీవితాలు అట్లా ఉన్నాయి. అంతేగాని హంసతూలిక తలపాల మీద పుట్టి తిరిగి హాయిగా వాళ్ళు పౌరింపు సేవలు చేసుకోలేదు. ఆ విషయంలో మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంకొక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. బయలుదేరుతున్నాను. మహారాష్ట్రలో ఇందాక చెప్పినట్టు మహారాష్ట్ర పుణ్యభూమి, అక్కడే మహాత్ములందరూ వచ్చారు. ఎందుకంటే అక్కడ మహాత్ముల్ని ఆశ్రయించి సేవించుకునేటువంటి సంస్కారం బలీయంగా ఉండడం వల్ల అందరూ మహాత్ములు అక్కడే వచ్చారు. ఎక్కడ ఎవరు సేవించుకుంటే ఇక్కడికి చివరికి పిఠాపురంలో దత్తాత్రేయుల వారు అవతారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఇక్కడ జన్మించినా కానీ ఆయన మళ్ళా మహారాష్ట్ర వెళ్ళిపోయారు. చెప్తున్నాను, అనగాపురం కానీ గురుపురం, అక్కడ జాంబ్ అనే ఊరుంది. అక్కడ సూర్యాజీ పంత్ అని కావాలి, ఆయన దంపతులు సద్బ్రాహ్మణ దంపతులు ఉండేవాడు. ఉమాబాయ పేరు. సూర్యోపాసన చేసేవాడు ఆయన. నిత్యాగ్ని మంత్రము, సూర్యోపాసన, గాయత్రి మంత్రము, పారాయణ ఎంతో నిష్ఠాగరిష్ఠుడై డైరెక్ట్గా ఏకనాథ మహారాజు గారు ఆయనకి ఉపదేశం చేశారు. ఏకనాథ స్వామి ఆయన గురువు, సూర్యాజీ పంత్ గురువుగారు చెప్పిన విధంగా ఆచరించుకుంటూ ఆయనే డైరెక్ట్గా మంత్రోపదేశం చేసిన పుణ్యాత్ముడు సూర్యాజీ పంత్. సో ఆ గురువు అనుగ్రహ ఫలితంగా ఆయన ఒకరోజు రథసప్తమి రోజుని ఆరాధన చేసుకుని మొత్తం ఇంట్లో అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని పారాయణం చేద్దామని కూర్చుని పారాయణం చేసిన తర్వాత అయిపోయిన సమయానికి ఎవరో అతిథి ఒక ఆయన వస్తారు. అనుకోకుండా ఒక అతిథి వచ్చాడని చెప్పి ఆయన చూసి ఎంతో తేజస్వి రూపంలో ఉన్నాడు పుణ్యాత్ముడని వాళ్ళు ఆహ్వానించి ఎంతో భక్తి ప్రపత్తులతో తన సద్గురువే స్వయంగా వచ్చాడు, శ్రీరామచంద్రమూర్తి వచ్చాడనేటువంటి భావనతోటి వారిని సేవించి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అన్ని రకాల శ్రమంగా వారికి స్వాగతం పలికి ఆతిథ్యాన్ని ఇచ్చి ఎంతో హృదయపూర్వకంగా వారిని సేవించి భక్తి ప్రపత్తులతో అన్ని సేవలు అందించిన తర్వాత ఆయన తృప్తిపడి, అయ్యా స్వామి, మిమ్మల్ని చూస్తుంటే మీరు సామాన్య మానవుల్లా కనపడటం లేదు, ఈ గణేష్ గారిలా కనపడుతున్నాడు కానీ ఇలా లేడు. మీరు లోపల ఎవరో పుణ్యాత్ములు మహనీయులుగా అనిపిస్తున్నారు. మీరు దయచేసి మీ యొక్క నిజ రూపంతో దర్శనమయ్యండి అన్నాడు. ఎందుకయ్యా అంటే వాళ్ళ గురువు గారి యొక్క అనుగ్రహం చేత, ఆయన మంత్రోపదేశం చేత, వీడి అనుష్ఠానం చేత అవతల వాడిలో ఉన్న దివ్య పురుషులను గుర్తించే సామర్థ్యం మనకు వస్తుంది. సామాన్య మానవుల వేషంలో వచ్చిన ఎవరన్నా పుణ్యాత్ముడు ఉంటే వెంటనే మనం వాళ్ళని ఈయన ఎవడో గొప్పవాళ్ళగా ఉన్నాడు అని గుర్తించగలుగుతాం. ఒక వైబ్రేషన్ వాడికి తెలుస్తుంది, పాజిటివ్ వైబ్రేషన్, అంటే ఒక రకమైన ప్రకంపన వాళ్ళ చుట్టూరా మనకి తెలుస్తూ ఉంటుంది. ఆహా, ఆయన మనకే ఒక భావన కలుగుతుంది, సద్భావన కలుగుతుంది అని ప్రార్థించి ఆయన కాళ్ళ మీద పడేటప్పటికీ ఆయన నిజరూపంతో తేజస్వి సూర్యనారాయణమూర్తిగా దర్శనమిస్తారు. దర్శనమిచ్చారు ఏం చెప్తారంటే, అయ్యా నీ భక్తి ప్రపత్తులకి నీ ఆతిథ్యం నువ్వు ఇచ్చిన విధానానికి
నువ్వు అడిగినప్పుడు నువ్వు నిజరూపంగా చూపి స్వామి అని తెలపమని చెప్తే నిజరూపం ఇవ్వకుండా ఉండలేకపోయానండి. అందుకని బాహ్యములోన భావములోన అంటే మనం నిజంగా ప్రార్థన చేసి భగవంతుడు రాకుండా ఉండలేడు. అంతటి ఆతిథ్యంతో అంత భక్తితోటి వాడిని కట్టి పడేసినట్టు చేస్తే భగవంతుడు తప్పనిసరిగా నేను ఇంక ఉండబట్టలేక నువ్వు అనగానే నేను కాదనలేకపోయాను. తులసిదాస్ ఎలా అయితే ఆ వృద్ధ బ్రాహ్మణుడు కాళ్ళు పట్టుకోని అయా స్వామి నీవే నాకు దిక్కు అని పట్టుకుంటే ఆ నిజ రూపంలో చూపించకుండా ఉండలేకుండా ఎలా ఉన్నాడు అందరికీ ఇవ్వదు కదా. మన హృదయం ఎంత పారిశుద్ధ్యంతో ఉంటుందో, పరిశుద్ధమైన భక్తితో ఉంటుందో భగవంతుడు పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తాడు. చంటి పిల్లవాడిని తల్లి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి చక్కనెక్కినట్టుగా భక్తుడు పిలిస్తే భగవంతుడు అలా దగ్గరకు వచ్చేస్తాడు ఆలింగనం చేసుకునేటట్టుగా. మా తాతగారు అనంతాచార్య గారు విజయవాడలో ఉండగా అద్భుతమైనటువంటి అనుభవాన్ని ఆయన పంచుకున్నారు. మిట్ట మధ్యాహ్నం రోజులు భోజనం చేయగానే ఆయన పడుకునేవారు అలాగా నిద్రపోయేవాడు కాదు. సగం కళ్ళు తెచ్చి ఇలా ఉండేవాడు. నేను చదువుతున్నాను లేనట్టు వెళ్తే ఎలా ఏంటి నవ్వచ్చు అనేవాడు. ఎప్పుడైనా అమ్మ దగ్గరలో ఉండేవాడు అనంతాచార్య గారు. షిరిడి సాయినాథుడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చాక వస్తే ఏం స్వామి ఏందైనా మీరు నా దగ్గరికి వచ్చారేంటి, వీళ్ళందరూ నా కొడుకులు నిన్ను బాగా పూజ చేస్తారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నా దగ్గరికి వచ్చావేంటి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి ఆయన మెడ చుట్టూ చేతులు వేసి కాళ్ళు నడుము చుట్టూ చెడ్డ పిల్లలు ఇలా ఎత్తుకున్నప్పుడు కాళ్ళు అటు ఇటు వేసి గట్టిగా అత్తుకున్నట్టుగా అత్తుకొని ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. అలా ఒకే రకమైన అనుభవము వారం రోజులు ఆయన ప్రతిరోజు మధ్యాహ్నం వల్ల జరిగింది. దేశంలో ఉన్నటువంటి మహాత్ములు బాబాలు సన్యాసులందరినీ దుమ్మెత్తి తిట్టి పోస్తాడు ఆయన. ఎవరిని ఒప్పుకోడు. షిరిడి సాయినాథుడు ఒక్కడే ఒప్పుకుంటాడు. వేద పురుషుడు దర్శనమైంది ఆయనకి. వేదం తప్ప మిగతా వాళ్ళందరినీ తిట్టి పోస్తుంటాడు. ఊళ్ళు తింటారు, వీళ్ళందరూ వెదవలు, వీళ్ళందరూ జనాలను మోసం చేస్తున్నారు, వేదం ఒకటే సత్యము నమ్మేవాడు. షిరిడి సాయినాథుడు ఒక్కడికే ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అలాంటి దర్శనం అలాంటి భక్తి ప్రపత్తులతో సేవించి అనన్యంగా ఎంతో ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఇక వాడి నిజరూపం నువ్వు ఎవరినైనా నువ్వు ఎవరు దివ్య పురుషుల్లా ఉన్నావు అని కనిపించి నువ్వు వేషం వేసుకొచ్చావు, నీ వేషం కనబడుతుందని అనగానే ఆయన ఉండబట్టలేక ఇక నిజంగా చెప్పలేకుండా ఉండలేకపోయాక ఉండలేక నేను నిజరూపంలో దర్శనం ఇచ్చాను. దర్శనం ఇస్తే మీరు సాష్టాంగం అది నాకు చాలా నచ్చింది. నీ యొక్క భక్తి ప్రపత్తులు చూసి నువ్వు అడిగిన వెంటనే నిజరూపం చూపించకుండా నేను ఉండలేకపోయానని చెప్పడం నాకు బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. అంటే అలా ఇంకా వాడు శాస్త్రగారు అందరూ ప్రణామాలు ఆచరించి ఆహా నీకు సూర్యోపాసన, వాళ్ళ ఇంట్లో సూర్యోపాసన ఉంది. అందులో ఏకనాథ్ మహారాజ్ అంటే ఆయన దేవతాంశ సంభూతుడు ఆయన. ఏకనాథ్ మహారాజ్ ఆయన చరిత్ర చదువుతుంటే అనుభవిస్తే మనం వృత్య పరిచారక వృత్య అని ముకుందమాలలో స్తోత్రం చేసిన విధంగా ఆయన అలాగే జీవించారు. అంతటి మహాత్ముడు ఆయన. దైవాంశ సంభూతులు గ్యారంటీగా అట్లాంటి వాడు. ఎందుకు చదవాలి అంటే మన మనస్సు అటు ఇటు పోకుండా ఎప్పుడు చూసినా ఇందులోంచో అందులోంచో ఎక్కడి నుంచో రావాలి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ చదివిన ఏ మూలలో ఉంటాయి అక్కడ. ఎక్కడో ఉండడం వల్ల ఈ ఫుల్గా బ్రెయిన్ ఆక్యుపై చేస్తే ఐడియల్ మ్యాన్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్. ఇంకని ఈ గుణలో, ఈ మనసులో, ఈ హృదయంలో ఎంత వీలైతే అంత భగవతత్వానికి సంబంధించిన విషయాలు చదివి జీర్ణించుకొని మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం ఇంతగా అనుకోగా ఉండాలి అని గొప్ప వాళ్ళు ఎక్కువ కనబడేటప్పటికీ మనం ఎంత చిన్నవాళ్ళమో అర్థమవుతుంది. అలాగా అయ్యేటప్పటికీ నువ్వు ఏదైనా వరం కోరుకో, నీకు ఏదైనా వరం ఇవ్వాలని ఉంది నాకు అనేటప్పటికీ ఆయన భార్య భర్త వంకి ఇలా చూసింది. 12 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళకి పిల్లలు లేరు, అన్నీ బాగానే ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భార్య భర్త వంక చూస్తుంది. మరి పిల్లలు లేరనే విషయం అడుగుదామా అని భర్తకు అర్థమైపోయింది. అని కళ్ళతోనే ఓకే అంటాడు. అంటే ఇప్పుడు అంతా రివర్స్ అనుకోండి. ఇప్పుడు భార్య అటెన్షన్ చేయగానే భర్త అటెన్షన్లోకి వచ్చేస్తుంటాడు. ఆవిడ యొక్క మనసు మొహం చూడంగానే బాబు ఏంటి నిదాలు మాట్లాడింది అని ఆపేయని చెప్తుంది. అంటే
అంటే సైలెంట్గానే ఆవిడ మొక్క చూస్తుంది పర్మిషన్ కోసం. ఆయన అంగీకార సూచకంగా ఒక చిన్న ఇది చేస్తారు. వెంటనే స్వామి నాకు పుత్రభిక్ష లేదు, పుత్రులు లేరు, పిల్లలు లేరు, వంశం అంకురాలు లేరు అంటే మీరు మీకోసమే కాకుండా భగవంతుడు మేలు, ప్రపంచానికి మేలైన కోరికే కోరారు మీరు. మీకు 2 పుత్రులు పుడతారు, 2 కొడుకులు కలుగుతారు. ఒకడు మీ వంశోద్ధారకుడు అవుతాడు, ఒకడు లోకోద్ధారకుడు అవుతాడు. అది లోకాన్ని ఉద్ధరించేవాడు అవుతారని చెప్పి ఆయన వరమిస్తారు. వరమిచ్చి ఆశీర్వదించి ఇది భగవత్ సంకల్పము, ఇది దైవ సంకల్పము అంటే అలాంటి కుటుంబంలోనే ఇటువంటి వాళ్ళు జన్మించాలని దైవం నిర్ణయిస్తారు. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో ఒక భగవద్ అవతారం కానీ ఒక దైవాంశ సంభూతుడు కానీ పుట్టాలంటే ఎన్నో తరాల వంశంలో ఉండే పుణ్యం గుట్టలుగా పడి ఉండాలి. ఉంటేనే అలాంటి వాళ్ళకి ఆ వంశంలో జన్మిస్తారు. అలాగా మరి అలా పుడతామని జనించి ఒకటి మొదటి వాడి పేరు గంగాధరుడు అని పెట్టండి, 2వ వాడి పేరు నారాయణ అని పెట్టండి అని చెప్పి ఆయన చెప్తారు. తర్వాత వారికి భగవద్ దర్శనం అవుతుంది, రాముల వారి దర్శనం అవుతుంది అని చెప్తారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే సరే రాముల వారి దర్శనం అవుతుందని అనుగ్రహించారు కదా అని చెప్పి రామకథ కాలక్షేపం అంటే చాలా ఇష్టం. ఒకసారి రామకథ ప్రసంగం జరుగుతుంటే ఎంతో తన్మయత్వంతో వింటూ ఉంటాడు. నేను చెప్పిన శబరి కథ చెప్తూ ఉంటే మధ్యలో వింటూ ఉంటే ఎవడో బయట నుంచి పిలుస్తాడు, కావలివాడు. పిలిస్తే పేరేదో ఉంది కావలివాడు. ఆయన ఈ గ్రామంలో మంచి చెడులు చూస్తూ ఉంటాడు. పిలిచి అండి మీకోసం ఎవరో వచ్చారు, అక్కడ కాలువగట్ట దగ్గర, ఊరి దగ్గర, చెరువుగట్ట దగ్గర మీకోసం కూర్చున్నారు. ఎవరో మామూలు పట్టణాలలాగా ఉన్నారు, మర్యాదస్తుల్లాగే ఉన్నారు, మీ గురించి అడిగారు, రమ్మన్నారు, తీసుకెళ్తారు. అప్పుడు ఈ మధ్యలో ఈ మంచి కథ వింటున్నాం, డిస్టర్బెన్స్గా ఉంది, ఎలాగైనా బాధపడుతూ బయటకు వస్తాడు. తప్పదు కదా బాధ్యత. సరే వెళ్తూ దారిలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకొని లేచి ఈ నమస్కారం చేసేటప్పటికీ కొన్ని మసక చీకటిగా ఉండేటువంటి దేవాలయం ఉన్నట్టుండి విపరీతమైన జాజ్వల్యమైనటువంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. సో వీటితో పాటు వచ్చినటువంటి కావలి వాడు ఎవరు ఉన్నారంటే సడన్గా ఆయన ఆంజనేయ స్వామిలాగా మారిపోతాడు. అంతే, ఒక క్షణంలో ఆంజనేయ స్వామిలాగా నిశ్చేష్టుడు అయిపోయి మూర్చిపోయినంత పని కింద పడిపోతుంటే ఆంజనేయ స్వామి సొంత చేతులతో ఆయన స్వహస్తాలతో పట్టుకొని ఆయన ఒళ్ళో ఇలా పడతాడు. ఈయన నిజంగా జరిగిన చరిత్ర ఇదంతా. సూర్యాజీ పంత్ పడితే పట్టుకోగానే ఆయన దేహాన్ని నిమిత్తానికి దూరంగా అక్కడ గట్టు మీద ఉన్నటువంటి రాజకుమారులాగా ఉన్నవాళ్ళు లోపలికి వచ్చి శ్రీరాముడు లక్ష్మణుడుగా దర్శనమిస్తారు. ఆయన దర్శనంతో దైవ దర్శనం అంటే మన శరీరం తట్టుకోలేదు. ఆ నిశ్చేష్టుడే ఆశ్చర్యపోయి మోసపోతాడు ఆయన కింద. వెంటనే రాములు వారు శరీరం అంతా తడిమి ఆయన్ని ఎంత అదృష్టం ఉందో చూడండి. తడిమి వాళ్ళని మెల్లగా గృహలోకి తీసుకొచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తులకు మేము ఎంతో సంతృప్తి చెందాము, నీకు వంశోద్ధారకులైన పుత్రులు కలుగుతారు. ఒకడేమో వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఒకడేమో లోకాన్ని ఉద్ధరిస్తాడు. ఒక శివుడి అంశతో ఒక మహారాజు జన్మించాల్సి ఉంది. ఆ మహారాజు గురువుగా మీ పుత్రుడు ఆయన శివాజీ మహారాజు చెప్తారు. సమర్థ రామదాస స్వామి వీరింట్లో పుడతానని చెప్పి రాముల వారే చెప్పి చివరికి సీతారామ లక్ష్మణ హనుమత్ సమేత విగ్రహాన్ని తీసి ఆయనకు ప్రసాదించి మీరు అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన వెంటనే డిసప్పియర్ అయిపోతారు. ఇంకా ఆయన అలాగా ఆ దర్శనం జరిగినటువంటి పాదాలకి అభిషేకిస్తాడు. మొత్తం అశ్రుధారాలతో కళ్ళ బండిని కాలుతూనే ఉంటాయి. మసక కళ్ళల్లో కనపట్టలేదంట. శబరికి కూడా అలాగే అవుతుంది. అయ్యో ఇన్నాళ్ళు కళ్ళు కాయలు కాసేలాగా నేను ఎదురు చూశాను, చివరికి రాముల వారి దర్శనమిచ్చే టైంకి కళ్ళమ నీళ్లు కారుతూ ఉండడం వల్ల ఆయన స్వరూపం కూడా నాకు సరిగా కనపడటం లేదు అని చెప్పి ఎంత అద్భుతంగా రాశారో ఆ విషయం. అది రాస్తే మనకి నిజంగా కళ్ళలోంచి నదులు పారుతాయి. ఆ భావోద్వేగానికి లోనైనప్పుడు ఆ ఘట్టం నిజంగా మనం ఎదురుకుండా జరిగినట్టుగా అనిపిస్తుంది. అలాంటిది సచేతన అవస్థలో సమాధి స్థితిలోనే అలా ఉండిపోయాడు.
తర్వాత కాలాంతరంలో ఆయనకి ఇద్దరు పుత్రులు కలిగారు. ఆ మహానుభావుడికి ఒక ఆయన నిజంగానే అలాగే గంగాధరుడు అని పేరు పెట్టారు, ఆయన వంశాన్ని ఉద్ధరించి పోయారు. రెండో ఆయన నారాయణ అని పెట్టారు. తర్వాత ఆయన సమర్థ రామదాస స్వామిగా ప్రఖ్యాతిగాంచి శివాజీ మహారాజుకి సద్గురువుగా ఉండి ఆయన చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సమర్థ రామదాస స్వామి చరిత్ర. ఆయన కూడా దైవాంశ సంభూతుడు, సద్గురువు. సో ఆ సద్గురువు అనుగ్రహం వల్ల ఏకనాథ్ మహారాజ్ సద్గురు అనుగ్రహం వల్ల ఆయన శిష్యుడైనటువంటి సూర్యాజీ పంత్కి ఎలాంటి దర్శన భాగ్యం కలిగిందో, అందువల్ల సద్గురువు యొక్క శిష్యులు చాలామంది సాయినాథుడిని ఆశ్రయించిన వాళ్ళు, పారాయణం చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు, వేరే పెద్ద పెద్ద మహాత్ముల దగ్గరికి వెళ్ళి లక్షల మంది జనం ఉన్నా సరే ఆనందమయ్యి మనం ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని ప్రత్యేకంగా ఆదరించి ఆశీర్వదించి ఈ సద్గురువు యొక్క కటాక్షం ఉన్న వాళ్ళకి ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళ ప్రత్యేకమైన అనుగ్రహ ఆశీస్సులు లభిస్తాయనే దాంట్లో సందేహం లేదు. సద్గురు త్రిమూర్తి స్వరూపుడు. అందుకని ముగ్గురు ఈశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు యొక్క అతీతమైన స్థితిలో ఉన్నవాడే సద్గురు. ఆ సద్గురువుని పరిపూర్ణంగా నమ్మి వారు చెప్పిన మార్గంలో ప్రయాణం చేస్తూ వారి యొక్క అనుష్ఠానంలో ఉన్న వాళ్ళకి మొత్తం ఎలాగైతే ప్రధానమంత్రి వస్తే మొత్తం స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేకపోయినా అందరూ పోలీసులు, మిలిటరీ వాళ్ళు అటెన్షన్లో నిలబడి వాళ్ళకి సెల్యూట్ చేస్తారు. అలాంటి సద్గురు యొక్క శిష్యులను ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ మహాత్ముల దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రత్యేకమైన అనుగ్రహ ఆశీస్సులు వాళ్ళకి లభిస్తాయన్న దాంట్లో సందేహం లేదు. అయితే మనలో మళ్ళీ ఈ 3 పురాణంలోనూ ఇవన్నీ అహంకారం ప్రబలకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది మన గొప్పతనం వల్ల వచ్చింది. అన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే మనం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వచ్చాము, మనం కూడా అసలు గురువులు అయ్యాము అని ఆ భావన అహంకారం కలిగితే అది ఇంకా ప్రమాదకరమైనది. ఎంత అంతస్తులు ఎక్కే కొద్దీ కూడా పైనుంచి పడితే ప్రమాదం ఎంత పెద్దగా ఉంటుందో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా శిఖరాలకు వెళ్ళే వాడికి కూడా రిస్క్ అంత కూడా తీవ్రంగా ఉంటుంది. దాన్ని ఒకే మార్గం ఏంటంటే గట్టిగా పట్టుకోవడమే తాడు. ఇంత నడి కొట్టుకుపోతుంది, మాయలో కొట్టుకుపోకుండా తాడు పట్టుకొని ఉండాలి గట్టిగా. విశ్వాసం, నిష్ఠా సబోధి అని సాయినాథన్ చెప్పాడు. నిష్ఠ అంటే అచంచలమైన విశ్వాసం. మాకు యాసిడ్లో పడేసినా సరే సిద్ధయ్య వీరబ్రహ్మం గారి చెప్తే చదవడం ఎంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళందరూ చదువుతుంటే వీళ్ళందరూ ఏంటో మనం ఎక్కడున్నాము, ఎన్ని లక్షల జన్మలు వెనకాల అనిపిస్తుంటారు. అలాగా మనం ఎప్పుడు కూడా అందులో తేలుతూ ఉండాలి, కానీ వెనక్కి అరగకూడదు. అందులో ఆ మాయలో పడి మనం కూడా గురువులు అయ్యామనుకున్నాం అనుకోండి, అంతే సంగతులు చిత్రహించేవాళ్ళు. మళ్ళీ మనం గట్టిగా పట్టుకోవడం కష్టం. ఎందుకంటే నారదుడు అంటాడు, నారద మహర్షి ఒకసారి శ్రీకృష్ణుడిని అడుగుతాట, ఏమైనా అందరూ మాయ అంటారు, ఈ మాయ ఎలా ఉంటుంది ఏమిటి అని అడుగుతారు. నాకు చూపించబోయాను, చెప్పాను కదా, నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. సర్లే నీకు తెలుస్తుంది అంటారు. నువ్వేంటి, ఆయన ముక్తి పొందాడు ఆల్రెడీ. అయినా ఆయన యొక్క సాత్వికమైన అహంకారాన్ని నిలుపుకున్నాడు. అందుకే ఆయన వెళ్ళి అందరికీ ఉపదేశం చేయడం. ఒకసారి ముక్తి పొందితే ఇంక వేరే వ్యక్తిత్వం ఉండదు, భగవంతుల్లో కలిసిపోవడం. ఆయన సపరేట్గా ఉండి వెళ్ళి అందరికీ భక్తిని ప్రబోధం సినిమాల్లో చూపించినట్టుగా అందరికీ కలహాలు పెట్టేవాడు కాదు నారద మహర్షి. నారద భక్తి సూత్రాలు అనేటువంటి గ్రంథం ఉంది, చదవండి అద్భుతంగా. భక్తి ప్రధానమైన వాడు అన్నిటికీ కూడా నారద మహర్షి యొక్క ఆయన గొప్ప ఉపదేశం ఉన్నది. ఆయన భక్తితత్వానికి మూలకారకుడు. అన్నమాచార్యుల వారికి కూడా నారద మహర్షి ఉపదేశం చేస్తాడు నారవేషంలో వచ్చి. అలాగా ఏంటి ఈయనకి చెప్తే ఏమవుతుందంటే సరే అని ఒకసారి రథంలో ఇద్దరు వెళ్తూ ఉంటే కాసేపు మధ్యలో ఆగి, నారద నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు పట్టమంటాడు. సరే నారద మహర్షి వెళ్ళి కాస్త దూరంలో ఎక్కడైనా అంటే ఒక చెరువు కనిపిస్తుంది. ఆ చెరువు దగ్గర నీళ్ళు పట్టుకొని కృష్ణుడికి ఇద్దామని చెరువు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎంతో అందమైన సౌందర్యమైన రాశి, అలాంటి సౌందర్య రాశి ప్రపంచంలో ఎక్కడా ఉండదన్నమాట. అలాంటి యువతి ఒకటి కనబడంగానే నారదుడు అన్నీ మర్చిపోతాడు. మొత్తం బ్రహ్మచర్యాన్ని గాలికి వదిలేసి ఆమె వెంటబడతాడు. వెంటబడి మర్చిపోతాడు కంప్లీట్గా.
అందులో భ్రమలో పడిపోయి ఆమెను ఆరాధించి నిన్నే వివాహం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆమెను పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే తర్వాత సంసారం చేస్తారు, 4 పిల్లలు పుడతారు, చివరికి అక్కడ అలా జీవనం సాగిస్తూ ఉంటారు. అలా అయినప్పటికీ అదే వాళ్ళు ఉన్న ప్రదేశంలో పెద్ద కరువు కాటకం వస్తుంది. అక్కడి నుంచి వలస బయలుదేరి వాళ్ళు వేరే చోటకి ఎక్కడికో బయలుదేరి వెళ్తారు. ఇంకో రాజ్యానికి వచ్చినప్పుడు అక్కడ వరద బారుతూ ఉంటుంది విపరీతంగా. ఆ వరదలో ఏంటంటే పిల్లల్ని దాటించి నది దాటించాలని ప్రయత్నం చేస్తుంటారు చెట్టు కొమ్మలను పట్టుకొని. అప్పుడు ఆ నదిలో ఏంటంటే పిల్లలు కొట్టుకుపోతారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, పెళ్ళం కొట్టుకుపోతుంది. అయ్యో వీళ్ళందరూ చచ్చిపోయారని కూర్చొని ఏడుస్తూ ఉంటాడు, బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇంతలో శ్రీకృష్ణుడు వచ్చి నారదా ఏం చేస్తున్నావయ్యా ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తున్నావు? వెంటనే ఆయన స్పృహలోకి వచ్చి అమ్మ బాబోయ్ ఇదంతా నీ మాయ నాయన, నాకు ఈ మాయ వద్దు ఏమొద్దు, శ్రీకృష్ణ మాయ నీ దగ్గరే పెట్టుకో, ఈ సంసారం ఏంటి, ఈ పిల్లలు ఏంటి, నేను ఎందుకు ఏడుస్తున్నాను, నేను వచ్చిన పని మంచినీళ్ళు ఏమంటే ఏం చేస్తున్నావు? అలాగా ఏ క్షణంలో ఎప్పుడు మాయ మనల్ని కమ్ముతుందో, మాయ ఏంటంటే అంత దూరంలో ఉంటుందండి. ఎవరికంటే లోపల భగవంతుడిని ప్రతిష్ఠించుకున్న వాడికి. ఎలా అయితే గర్భాలయంలో ప్రతి వాడికి ప్రవేశం ఉండదు, ఓన్లీ అర్చకులు మాత్రమే అర్చన చేయాలి. అందుకని ఎవరైనా సరే ఆ ప్రాంగణం దాటి లోపలికి రావాలి, ఈ అరిషడ్ వర్గాలను అన్నింటినీ బయట వదిలేయాలి. అలాగే మాయ మనల్ని బాధించకుండా ఉండాలి. బాబానే అంటారు, ఎవడో వీళ్ళ ఒకడు లేచి పెద్ద పెద్దగా తెల్లవారగట్లు రాత్రాత్రులు అరిచి నమాజులు చేస్తున్నాడంటే ఆయన జంటిసి అనే భార్య ఉంది, గయ్యాడి భార్య, ఆయన నుంచి తప్పించుకోవడానికి ఇలా ప్రార్థన చేస్తుంటాడు. అంటే అది యాక్చువల్గా దుర్బుద్ధి అనేటువంటి దాన్ని తప్పించుకోవడానికి ఇలా చేస్తున్నాడు. మాయ నన్ను కూడా బాధిస్తుందని బాబా అన్నారు. అందుకని మనల్ని మాయ ఏం చేయకుండా మహాత్ముల మీద గురువు మీద మనకున్న భక్తి శ్రద్ధ చెలించకుండా, ఎప్పుడైనా చెలించేలాగా అనిపిస్తే మనం వాళ్ళని దూరంగా వెళ్ళడం మంచిదే, కానీ అక్కడే ఉండి వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరు వీళ్ళు ఏమి దివ్యత్వం ఉన్నది మనకు తెలియదు. సత్యబాబా మహాత్ముడు కదా అని బాధించుకునే వాళ్ళు చాలామంది చూశారు. అయ్యా నువ్వు నేను మనకు కూడా సత్యబాబా గొప్పతనాన్ని తీర్చేంత శక్తి సామర్థ్యాలు మనకు లేవు. నీకు ఎవరి మీద నమ్మకం ఉందో అక్కడ పోయి, నీకు ఈ రాయి మీద నమ్మకం ఉంది, పూజకు పుల్లనైనా గురువుగా పెట్టుకో అని బాబా చెప్పారు. నీకు నిజంగా విశ్వాసం ఉండాలి, కానీ ఎవరైతే నీకేంటి అన్నిట్లో భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఎవరిని విమర్శించవద్దు, ఎవరిని తగ్గించవద్దు. ఈ మాయ ప్రభావంలో ఎవరు ఏం చేస్తారో, మహత్యులు ఎందుకు ఏం చేస్తారో మనకు తెలియదు. అందుకని వాటిని తగ్గించకూడదు అని చెప్పారు. చాలామంది అన్నారు రామాంజన్ వారు భార్య పర్మిషన్ లేకుండా దాన్ని సందర్శించారు అంటే దానికి సామాన్య ధర్మము విశేష ధర్మము అంటే ఉదాహరణ నుంచి ఒకటికి వెళ్తున్నాను నేను. విశేష ధర్మం అని ఒకటి ఉంటుంది కదా. మామూలుగా మనకి కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం మనకందరికీ ఆర్టికల్ 14 ప్రకారము స్వేచ్ఛలు ఉన్నాయి, వ్యక్తిగత స్వేచ్ఛలు కొన్ని ఉన్నాయి. అయితే ఆ వ్యక్తిగత స్వేచ్ఛలకు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, సామాజికమైన అవసరాలు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు ఎలా అయితే 144 సెక్షన్ కర్ఫ్యూ ఇవన్నీ పెట్టి మన యొక్క స్వేచ్ఛని రెస్ట్రిక్ట్ చేస్తారు కదా, అలాగా సామాన్య ధర్మం వేరు, ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఉండే నువ్వు ఆచరించాల్సిన ధర్మం వేరు. లోక శ్రేయస్సు కోసం జరిగినప్పుడు రాఘవేంద్ర స్వామి చరిత్ర జరుగుతున్నప్పుడు కూడా అంతే. ఆయన సన్నిసించారని తెలిసి ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య ఇదేమిటో అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి చదివినప్పుడు మీకు కూడా అనుమానం కలగచ్చు. విశేష ధర్మం వేరే ఉంటుంది. మళ్ళీ ఆయనకి ప్రార్థన చేసి, ఆయనకి ఉపాసన చేసి ఆవిడకి విముక్తి కలిగేలాగా చేస్తాడు ఆయన అవతార పురుషుడు. వాళ్ళకి విశేష ధర్మము, సామాజికమైన శ్రేయస్సు, ప్రపంచ శ్రేయస్సు. అందుకని అవతార పురుషులకు ఉండేటువంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి. అందుకని ఆ బాధ్యతల కోసం వాళ్ళు చేసేటువంటి చర్యలు సామాన్యమైన ధర్మానికి మానవులకు వర్తించే ధర్మాన్ని, లోకశ్రేయస్సు డిఫెన్స్లో మనకి ఇండియాలో వారు వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఎలా అయితే కుంచుకుపోతుందో అప్పుడు కూడా ఇలాంటివి వర్తించకుండా విశేష ధర్మం వర్తిస్తుందని మానవులు చెప్పారు. అందువల్ల
మహనీయుల యొక్క ధర్మతత్వం మనం చేయాలి. శ్రీవల్లభ చరిత్రలో ఉన్న ఇదే చెప్పారు. మనకి ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు అని చెప్పారు. మనకు అర్థం కాదు, మనకు ఆ సామర్థ్యం లేదు చెప్పేటువంటి గురువు ఉంటే వాళ్ళని అడగాలి. లేదంటే ఒకళ్ళ గొప్పతనాన్ని తర్కించేటువంటి సామర్థ్యం మనకు లేదు అని మనం వాళ్ళని విమర్శించకుండా ఉండడం అది. జై సద్గురు సాయిబాబా మహారాజ్కి జై. శ్రీరామచంద్ర ప్రభువుకు ఎందుకంటే మనందరిలో ఈ విశ్వాసాన్ని నిలిపి నిత్యం భగవన్నామ స్మరణ జరుగుతూ ఉండేలాగా, మనసులో బాహ్యములోన భావములోన ఉండేలాగా పారాయణ చేస్తూ పారాయణ చెందుతూ ఒక పారాయణ చేయాలి, భజన చేయాలి ఒకసారి. అలానే కాకుండా కర్మ కూడా చేయాలి. కర్మ చేయకుండా ఉండడానికి వీల్లేదు. విచిత్రమైన లింక్ పెట్టాడు. కర్మ చేయకుండా ఉండడానికి వీల్లేదు. కర్మ వల్ల జన్మలు వస్తాయి. జన్మించిన తర్వాత కర్మ చేయకుండా ఉండలేదు. పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కుదరదు అన్నట్టు లింకులు పెట్టాడు భగవంతుడు. ఇలాంటి మ్యాజిక్ అది పెట్టాడు. చిన్నప్పుడు మనం వైకుంఠపాలు ఏదో ఆడేవాడు, నిత్యంలో పావులు అని. ఆయన కూర్చున్నాడు పైన మార్కెట్లో ఇవన్నీ ఆడుతూ ఉంటాడు అన్నమాట. మనం పడుతూ ఉంటాం దాంట్లో. అందుకని ఎవడైతే ఈయనను పట్టుకుంటాడో వాడు శుభ్రంగా నిత్యంలో ఎక్కుంటూ ఆయన దగ్గర పోతాడు. పరమపద సోపాన పడవు, దాని పేరే పరమపద సోపాన పడవు. అవన్నీ మనకి నేర్పించడానికే ఈ కర్మసూత్రం ఎలా ఉంటుందో అలా అని చెప్పడానికి. ఈ ఛాన్స్ ఎలా పనిచేస్తుందంటే నీ కర్మ ప్రకారం పనిచేస్తుంది. కాబట్టి మనల్ని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి గురువు ఉపదేశాలని ఆచరణలో పెట్టాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. మన సంగతి ఏదో మనం చూసుకుందాము, మన అప్పులు మనం నేర్చుకుందాము, మన జపధ్యానాలు మనం చేసుకుందాము, నలుగురికి వీలైతే 4 మంచి పాఠం చెప్తాము. జై గురుదేవ్.